భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మేజర్ గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం జరిగిందని ఎట్టకేకు నిర్ధారణ జరిగింది. దమ్మపేట సర్పంచ్, ఉప సర్పంచ్ చెక్ పవర్లను రద్దు చేస్తూ సుమారు 5,50,000 రూపాయల రికవరీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 30 లక్షల పైన అవినీతి జరిగితే 5,50,000 రూపాయల అవినీతి జరిగిందని తేల్చడం విడ్డూరమని గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే మంత్రుల దృష్టికి తీసుకువెళ్లేందుకు వార్డు మెంబర్లు, ప్రజలు సిద్దమయ్యారు. అమ్మాయికురాలు ట్రైబల్ అమ్మాయి ఏమీ తెలియదు, ఆమెను పెట్టి పబ్బం గడుపుకుందామని మీరు షో చేశారు. మాకు తెలుసది. దాని మీద నేను 1,26,00,000 అవినీతి జరిగిందని చెప్పి కంప్లైంట్ పెట్టాను. దానికి భద్రాచలం డిఎల్పీ గారు వచ్చి ఈ 1,26,00,000ది 30,98,650 రూపాయలు ఎలాంటి ఓచర్లు, బిల్లులు, ఎంపీలు లేవని చెప్పి తెలిసాడు. ఆ రోజు నుంచి సెక్రటరీని మార్చి కొన్న ఆఫీసర్లను కొంతమందిని మార్చి ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి సెక్రటరీని వేశారు. అక్కడ నుంచి ప్రతి తీర్మానంలో కూడా నేను వ్యతిరేకించుని ఏది ఇది కరెక్ట్ కాదని, కాదే తీర్మానం మెజార్టీ సభ్యులు ఉంటే దాన్ని పాస్ చేసుకున్నోళ్ళు. ఇప్పుడు ఇదే విధంగా వాల్ వేసిన, గ్రావెల్ పోసిన, ఇప్పుడు మన డ్రైనేజీ ఉంది, సిల్ట్ తీసి 1,30,000 చేసుకున్నారు. ప్రతిదీ కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఆ రోజున కూడా ఏంటంటే, ఇప్పుడు ఇంటి పనులు ఉన్నాయి, 21, 22, 31 లక్ష వచ్చింది. 21, 22, 31 లక్ష వచ్చింది. అంత క్రితం 10 లక్షలు చూపి మనం ఏది ట్యాక్స్ వసూలు చేసింది. ఆ రోజున శ్మశాన వాడికి 3 లక్షలు బిల్లు పెట్టారు. ఇంతవరకు నీళ్లు పోయిట్లయ్యి. ఇప్పుడు 3 లక్షలు బిల్లు చేసుకున్నారు, ఇంతవరకు నీళ్లు పోయిట్లా. నేనేమన్నంటే మన అర్బన్ కాలనీ పక్కన ఉందా, ట్యాంకీ దగ్గర బోరేద్దామన్నా కుదరదు, అక్కడ వేయాలన్నారు. కొంతమంది మెజార్టీ సభ్యులు ఆమోదం పలికారు. అదేవిధంగా ఉప సర్పంచ్ బోరేసిండు, మోటార్ పెట్టిండు, కరెంట్ లైన్ వేసిండు, 3 లక్షలు బిల్లు చేసుకోండు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. దమ్మపేట గ్రామ పంచాయతీ అవినీతి భోగోతం 2019, 2020లో 1,20,00,000 రూపాయలు అవినీతి జరిగిందని స్థానిక పాలక మండలిలో కొంతమంది సభ్యులు కలెక్టర్కి, టీపీఓకి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద అధికారులు 21లో వచ్చి దర్యాప్తు చేయడం జరిగింది. 30 లక్షల రూపాయల అవినీతి జరిగింది, రికవర్ చేయాలని. మళ్ళీ ఈ సర్పంచ్, వైస్ సర్పంచ్ అనగా ఉయ్యాల చిన్న వెంకటేశ్వరరావు, వైస్ సర్పంచ్ దారా యుగంధర్, అంటే ఆయనకు ఒక డాన్ అని ఒక బిరుదు ఉంది. డాను అనగా ఏంటో మీ అందరికి తెలిసిందే, దొంగ. ఆ డాన్ అనే పేరు ఇప్పుడు వచ్చింది కాదు, 1986లోనే డాన్ అనే బిరుదు వచ్చింది. అంటే దొంగకే ఒక మంచి పేరు ఇచ్చారట. అది ఆ రోజు నుంచి కంటిన్యూషన్ చేసుకుంటూ ఈ రోజుకి వచ్చేళ్ళకే నిన్న 17వ తారీఖు వచ్చిన నోటీసు కలెక్టర్ గారి దగ్గర నుంచి 5 లక్షలకి వచ్చింది. 1,20,00,000